హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనకి టీఎస్పీసెట్ 2025 అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజే. అండ్ ఇది వచ్చేసి మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ డేట్స్ అండ్ ఆ డేట్స్ న ఏమేమి జరగబోతుంది అనేది గవర్నమెంట్ నుంచి అయితే షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వెరీ వెరీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం లైక్ ఈ అప్లికేషన్ లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయో అండ్ ఎవరెవరైతే అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్ కి. అది పీజీసెట్ 2025. యాక్చువల్లీ మనకి పీజీ సెట్ 2025 వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటోళ్ళు ఉంటారు కదా, అంటే అన్ని డిపార్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఎం ఫార్మా కానీ, ఎం ఆర్కిటెక్చర్ కానీ, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మా డి, అంటే మన తెలంగాణలో డిఫరెంట్ యూనివర్సిటీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఈ ఎగ్జామ్ అయితే రాస్తారనమాట. పీజీ సెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో దాని రిలేటెడ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ దీని రిలేటెడ్ ఫీజ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్ మనకి కేటగిరీ వైజ్ లైక్ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎవరైతే లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అని అనుకుంటున్నారో అండ్ వాళ్ళకి ఆల్రెడీ మనకి గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయింది, సో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు చూడొచ్చు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ TGPSET 2025 తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ TGCHE. సో మనకి తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఎంటెక్ చేయడానికి లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి. సో ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మనకి డిఫరెంట్ కోర్సులలో ఉండొచ్చు. లైక్ ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మా, ఎం ఆర్కిటెక్చర్ లేదా గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మా డి, పీవీ ఇన్ యూనివర్సిటీస్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజెస్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2025 అండ్ 26 అకాడమిక్ ఇయర్ది. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ రాసినాక క్వాలిఫై అయితే మీకైతే డిఫరెంట్ కాలేజెస్ అయితే వస్తుంది మన స్టేట్లో. అండ్ గవర్నమెంట్ నుంచి అయితే స్కాలర్షిప్ లేదా ఫీజ్ రియంబర్స్మెంట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు లైక్ బీటెక్ ఎట్లా చేస్తారు కదా, సో అట్లనే మనకి ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవడానికి సిమిలర్గా ఎంసెట్కి సిమిలర్గా ఈ పీసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ TSPSET 2025 మే బి సబ్మిట్ దట్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది, ఆఫ్లైన్ మోడ్లో అయితే ఉండదు. సో అదైతే అకార్డింగ్లీ చూసుకోండి. అండ్ ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ కమన్స్ ఫ్రమ్ 17/3/2025. సో మనకి 17th March నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ అప్లికేషన్ ఫామ్. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దీని అఫీషియల్ వెబ్సైట్ ఎట్లుంటుంది ఇంటర్ఫేస్ అండ్ మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సిలబస్ కానీ లేదా పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో, సో అవన్నీ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం. సో ఆ వీడియోని కూడా నేను చేస్తాను, త్వరలోనే చేసి అప్లోడ్ చేస్తాను, సో దట్ ఇది మీకైతే యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆ సిలబస్ చూసి మీరైతే లైక్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ, సిలబస్, ఇన్స్ట్రక్షన్స్, ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ డీటెయిల్ టైమ్ టేబుల్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. సో మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ లింక్లో అయితే వెళ్ళి మీరు అఫీషియల్ వెబ్సైట్లో విజిట్ అయ్యి చూడొచ్చు మనకి టైం టు టైం ఏమన్నా అప్డేట్స్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు చూద్దాం గైస్. మనకి ఇక్కడ SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే 600 ఉంది రిజిస్ట్రేషన్ ఫీ. అండ్ అదర్ దెన్ SC, ST అండ్ PWD క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి 1100 అనమాట. మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అయితే టెంటేటివ్గా ఇచ్చారు, 16/6/2025 టు 19/6/2025. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి CBT అనమాట. సో మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఇస్తాం. అండ్ ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ డేట్స్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మనకి 17th March నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు 17 నుంచి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ. సో మనకి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 19/5/2025 అయితే ఉంది. సో 2 months గ్యాప్ అనమాట. నెక్స్ట్ విత్ లేట్ ఫీ ఆఫ్ 250 వచ్చేసి 22/5/2025 విత్ లేట్ ఫీ ఆఫ్ 1000 వచ్చేసి 25/5/2025 విత్ లేట్ ఫీ ఆఫ్ 2500 వచ్చేసి మనకి 35/2025. నెక్స్ట్ విత్ లేట్ ఫీ ఆఫ్ 5000 వచ్చేసి 26/2025 అండ్ విత్ లేట్ ఫీ ఆఫ్ 5000 డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్ వచ్చేసి మనకి 7/6/2025. సో ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో అన్ని యాక్టివిటీస్ ఈ డేట్ రిగార్డింగ్ జరుగుతుంది, ఇది మనకి అఫీషియల్ షెడ్యూల్ అనమాట. అండ్ గైస్ ద రిజిస్ట్రేషన్ ఫీ షుడ్ బి పేడ్ త్రూ పేమెంట్ గేట్వే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా TGC ఆన్లైన్ అనమాట. సో గైస్ మీరు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, అప్పుడు వచ్చేసి మనకి ఆన్లైన్ గేట్వే ఉంటుంది. సో దాని ద్వారా అయితే మీరు వీళ్ళు ఇచ్చిన ఈ
కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఈ బ్యాంకింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు పే చేసుకోవచ్చు అనమాట గైస్. సో ఇది రిగార్డింగ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ మీరు ఎలా పే చేయాలి అండ్ లైక్ వాట్ ఈస్ ద సోర్స్ హౌ పే ది ఎగ్జామ్ ఫీ అనమాట. సో ఇవి అయితే చూసుకోండి అకార్డింగ్లీ. మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. మీకు స్కాలర్షిప్ అయితే వస్తుంది ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యి మీకు మంచి మార్క్స్ వస్తే. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి నోట్లో అయితే 2 పాయింట్ అయితే ఉంది. ద వేకెంట్ సీట్స్ ఆఫ్టర్ అడ్మిటింగ్ గేట్ అండ్ సెక్యూర్డ్ ఇన్ ద TSPSET 2025 ఎంట్రన్స్ టెస్ట్. సో గైస్ మనకి ఇక్కడ సీట్ ప్రయారిటీ అయితే ఫస్ట్ లేదా జీప్యాక్ క్యాండిడేట్స్కి అయితే ఇస్తారు. వాళ్ళకి ఇచ్చినాక ఏమైనా సీట్స్ మిగిలిన అంటే ఉంటాయి కదా, సో అది వచ్చేసి PSET క్యాండిడేట్ ర్యాంక్ వైజ్గా అయితే వాళ్ళు లైక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏ సపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఫర్ గేట్ ఆర్ జీప్యాక్ క్యాండిడేట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ టు హ్యావ్ ఏ అడ్మిషన్ ఇన్ ఫుల్ టైమ్ కోర్స్ ఆఫ్ ME MTech MPharma MR గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మా D PB అనమాట. సో గైస్ మనకి ఇది PG సెట్ నుంచి అడ్మిషన్ తీసుకునే వాళ్ళు అంటే లైక్ రాస్తారు కదా, సో వాళ్ళకి నోటిఫికేషన్ సపరేట్గా గేట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్కోర్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అకార్డింగ్ అయితే వాళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ అవి అయితే సపరేట్గా వస్తుంది. సో ఆ వీడియో కూడా నేను చేస్తాను. అది ఒకవేళ మనకి వెబ్సైట్లో అప్డేట్ అవుతాయి కదా, సో అప్పుడు. సో ఇది ఈ రోజు అయితే వచ్చింది 12/3/2025. సో నేనైతే లైక్ ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాను. సో ఈ వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని అనుకుంటున్నారు. ఇది అకాడమిక్ ఇయర్ 2024 అండ్ 25 అండ్ 26ది. అండ్ దీని రిగార్డింగ్ లైక్ TSPSET రిగార్డింగ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో జాయిన్ దేర్. సో మీకు లైక్ ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. బికాజ్ వీడియో చేయాలంటే మనకు టైం పడుతుంది, బట్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ మనం ఫాస్ట్గా గ్రూప్లో పెడితే మీకు త్వరగా అయితే రీచ్ అవుతుంది. అండ్ గైస్ మనం అయితే నెక్స్ట్ TSPSET వెబ్సైట్ మీద అయితే ఫుల్ వీడియో చేయబోతున్నాం. అంటే వెబ్సైట్ ఎట్లా ఉంటుంది, మనకి ఏ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంది అండ్ అక్కడ సిలబస్ గురించి కానీ పేపర్ గురించి కానీ నెక్స్ట్ సీట్ కేటగిరీ అలాట్మెంట్ ఉంటాయి కదా, సో అవి అన్నీ అయితే మనం చూడబోతున్నాం ఆ వీడియోలో. సో ఆ బెల్ ఐకాన్ని అయితే ఆన్ చేసుకోండి, మీకు అప్డేట్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు డిలే చేయకుండా చూసేస్తారనమాట వీడియోలు. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.